చుక్కవరం అనే ఊర్లో కిషోర్ అనే ఒక కార్ మెకానిక్ ఉంటాడు. అతను అదే ఊరిలో ఒక గ్యారేజ్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అతనికి ఆ చుట్టుపక్కల ఊర్లలో చాలా మంచి పేరే ఉంది. ఒకరోజు ఒక కుర్రాడు కిషోర్ దగ్గరికొచ్చి ఇలా అంటాడు, అన్నా, నీ మెకానిక్ షాప్లో పనికి పెట్టుకో అన్నా, నీకు పనిలో సాయం చేస్తాను అని ఆ కుర్రాడంటాడు. అప్పుడు కిషోర్ ఆ కుర్రాడి భుజం మీద చెయ్యేసి ఇలా అంటాడు, చూడు తమ్ముడు, నీది పని చేసుకునే వయసు కాదు, చదువుకునే వయసు. అయినా పనికొచ్చావంటే నీకు డబ్బు అవసరం ఉంది. అందుకే నా వల్ల అయినంత డబ్బు సహాయం చేస్తాను, నీ కుటుంబ అవసరాలు తీరుస్తాను. నువ్వు మాత్రం చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకో, ఆ ఫీజుల సంగతి నేను చూసుకుంటానులే అని కిషోర్ చెప్తాడు. ఈ విధంగా అతనిలో మంచితనం వల్ల అందరూ అతనికి సన్నిహితులుగా మారిపోతారు. మరోవైపు అదే ఊరికి చెందిన జేమ్స్ అనే రాజకీయ నాయకుడి కొడుకు రాబర్ట్ ఉంటాడు. అతనికి తండ్రి సంపాదించిన ఆస్తి బాగా ఉండటంతో కష్టం అంటే ఏంటో తెలీదు. ఎప్పుడూ జల్సాలు, ఖరీదైన కార్లలో షికార్లు చేస్తూ ఉంటాడు. కానీ తన తండ్రిలాగా రాజకీయాల్లో ఎదగాలన్నది అతని కోరిక. ఒకసారి ఆ తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు రాబర్ట్, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నా వారసుడిగా రాజకీయాల్లోకి రావాలంటే నీ పొగరుని తగ్గించుకోవాలి. నటనకైనా సామాన్యులతో కలిసి జీవించటం అలవాటు చేసుకో. ఆ లక్షణాలు లేనివాడెవడూ రాజకీయాల్లో ఎదగలేడు. ఇది నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకి ఎక్కటం లేదు. నో డాడ్, నాకవన్నీ నచ్చవు, బట్ ఐ వాంట్ టు బీ ఇన్ పాలిటిక్స్ అని తండ్రితో చెప్తాడు. ఈ విధంగా ఆ తండ్రి కొడుక్కి నాయకత్వ లక్షణాలు అద్దాలనుకున్నా ఆ పొగరుబోతు కొడుకు మాత్రం వాటిని వంట పట్టించుకోడు. ఒకసారి రాబర్ట్ తన స్పోర్ట్స్ కార్లో బయటికి వెళ్తాడు. అప్పుడు ఆ కార్కి ఏదో రిపేర్ వచ్చి ఆగిపోతుంది. అక్కడి నుంచి సిటీలో మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళలేక ఆ పక్కనే ఉన్న కిషోర్ షెడ్కి వెళ్తాడు రాబర్ట్. తన ప్రాబ్లం ఏంటో చెప్తాడు. ఇక అప్పుడు కిషోర్ రాబర్ట్తో వెళ్ళి ఆ కారుని చూసి ఇలా అంటాడు, ఇది కాస్త మేజర్ ప్రాబ్లమే సార్, వెంటనే అంటే అవ్వదు, కాస్త టైం పడుతుంది. మీకు ఓకే అయితే రేపు మధ్యాహ్నం వరకు కార్ రెడీ చేసి మీ ఇంటికి తెచ్చిచ్చేస్తాను. మీరు జేమ్స్ సార్ వాళ్ళ అబ్బాయి కదా, నాకు తెలుసులేండి అని కిషోర్ చెప్పడంతో రాబర్ట్ కార్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక కిషోర్ ఏదోలా తిప్పలుబడి ఆ కార్ని షెడ్డుకి చేర్చి దాన్ని రిపేర్ చేసి డెలివరీ ఇవ్వటానికి వెళ్తూ ఉంటాడు. ఆ దారిలో ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ విక్టిమ్ని ఈ స్పోర్ట్స్ కార్లో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు కిషోర్. అక్కడ రాబర్ట్ కార్ని గుర్తుపట్టిన మీడియా వాళ్ళు ఈ న్యూస్ని టెలికాస్ట్ చేస్తారు. రాబర్ట్ తన కారులో ఒక వ్యక్తిని హాస్పిటల్కి చేర్చి ప్రాణాలు కాపాడాడని చూపిస్తారు. అదంతా చూసిన రాబర్ట్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. డామిట్, నా కార్ని ఒక లేబర్ ఫెలో అంబులెన్స్ లాగా వాడా, బుల్షిట్ అని రాబర్ట్ ఆ కారుని పిలిపించుకొని దాన్ని ఒక రాడ్డు తీసుకుని అద్దాలు పగలగొట్టేస్తాడు. పెట్రోల్ పోసి నిప్పు పెడతాడు. ఆ తర్వాత ఇలా అంటాడు, ఒక లేబర్ ఫెలో వాడిన కార్ని నేను యూజ్ చేయను అని రాబర్ట్ అంటాడు. కానీ అదే రోజు రాత్రికి పార్టీ హైకమాండ్ వరకు ఈ రాబర్ట్ చేసిన హెల్ప్ న్యూస్ వెళ్తుంది. అతనికి పార్టీలో మంచి పోస్ట్ ఇస్తామని తెలియటంతో రాబర్ట్ తండ్రి ఇలా అంటాడు, ఇదేరా నేను కోరుకుంది, ఇలా మంచి చేస్తేనే జనంలో మనం గొప్పవాళ్ళవుతాం. ఇప్పుడు చూడు, నువ్వు కారులో ఒకరిని హాస్పిటల్లో చేర్పించావని తెలిసి నీకు పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది అని జేమ్స్ అనటంతో దీనంతటికీ కారణమైన కిషోర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక కార్ని గిఫ్ట్గా ఇస్తాడు రాబర్ట్. చాలా థ్యాంక్స్, నీ వల్లే నాకు పొలిటికల్ వే దొరికింది అని చెప్పి ఇక ఆ రోజు నుంచి నిజమైన రాజకీయ నాయకుడిగా మారిపోతాడు రాబర్ట్. రాబర్ట్ అందరి రాజకీయ నాయకుల్లాగానే ముఖానికి నవ్వుని అద్దుకొని బ్రతకటం నేర్చుకుంటాడు. సుల్తాన్పురం అనే గ్రామంలో మీనాక్షి, ఆమె భర్త రమేష్, సవతి కూతురు సోని ఉంటారు. మీనాక్షికి సోని అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చూడు సోనిని ఏదో ఒకటి అంటూనే ఉండేది. అలా ఒకరోజు సోని కుక్కపిల్ల మాయమైపోయింది. నాన్న, నా కుక్కపిల్లని వెతికి తీసుకురా నాన్న. సరేనమ్మా, నీ కుక్కపిల్ల ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానులే గాని నువ్వు మాత్రం అన్నం తినాలి మరి. నాకొద్దు అన్నం, నాన్న నాకు నా కుక్క కావాలి అని మారం చేస్తూ ఉంది. రమేష్ కుక్కపిల్లని వెతకడానికి వెళ్తాడు. మీనాక్షి సోని దగ్గరికి వచ్చి, ఏంటే నీకు తిండి పెట్టుడే ఎక్కువంటే మెడలో డోలులాగా, నీకు తోడు ఆ కుక్క పిల్లొకటి. నువ్వేం కష్టపడి తెచ్చి పెట్టడం లేదుగా, మా నాన్న జాబ్ చేసి నాకు కావలసినవి కొనిస్తున్నాడు, నీకేమైతుంది? ఆ మాటలు విన్న మీనాక్షి కోపంగా ఊగిపోతూ సోనీని కొడుతుంది. ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు. మీనాక్షి సోనీని కొట్టడం చూసి,
ఏయ్ మీనాక్షి, ఏంటిది? ఏంటి నువ్వు చేస్తున్న పని? బుద్ధుందా నీకేమైనా? చిన్న పిల్లని చూడకుండా అలా కొడుతున్నావేంటి దాన్ని? ఇలా చూడు, నా కూతుర్ని బాగా చూసుకుంటావనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనాక్షి. రమేష్ కుక్కపిల్లను తెచ్చి కూతురికిచ్చాడు. థ్యాంక్స్ నాన్న అంటూ తండ్రిని కౌగిలించుకుంది సోని. ఆ రోజు నుండి సోని మీద కోపం ఎక్కువైంది మీనాక్షికి. బయట కూర్చొని తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇది గాని ఇంట్లోనే ఉంటే మా ఇద్దరిని విడగొట్టేలాగుంది. ఏదో ఒకటి చేసి దీన్ని ఇంట్లో లేకుండా చెయ్యాలి. అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ రోజు ఉదయం ఇంట్లో ఉన్న పాలన్నీ కుక్కపిల్లకి పోసింది సోని. ఉదయమే నిద్రలేచిన మీనాక్షి వంటగదిలోకి వెళ్లి టీ పెట్టుకుందామని పాల కోసం చూస్తే పాలుండవు. ఏమయ్యాయో అర్థం కాలేదు. సర్లే షాప్కి వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చుకుందామని బయటకొస్తుంది మీనాక్షి. అక్కడ కుక్కపిల్ల పాలు తాగడం చూసి, ఏంటే